చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఒకటి చెప్పాలి, యాక్చువల్లీ ప్రతి ఒక్కరి మూవీ చూడాలి. అదే ట్రోల్ చేస్తారు మార్నింగ్ నుంచి. అదే చెప్తున్నా, వాళ్ళకి నచ్చలేదని చెప్పి అందరికి నచ్చదని కాదు కదా. మూవీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగుంది, స్టోరీ కూడా ఉంది. సో ఎందుకలా చెప్తున్నారో నాకైతే అర్థం కాదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, గేమ్ చేంజర్ అనుకో టీచర్ నేను 4 days మూవీకి వెళ్తున్నా, నచ్చిన వాళ్ళకి తెలియండి. కానీ నేనైతే ఒక సజెస్ట్ చేస్తాను, అందరు చూడాలి అనేది చెప్తాను. ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. అంతే, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటారు పక్కా. ఎవ్రీ రూపీ ఇస్ వర్త్ బ్రో, ఎవ్రీ పెనీ ఇస్ వర్త్. మ్యూజిక్ ఎలా ఉంది తమన్ గారిది? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. 3 hours నేను రామ్ చరణ్ ఏడుస్తుంటే నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయి, కళ్ళ నుండి వాటర్ వస్తుంటే ఏడుస్తుండే. ఇట్స్ టూ గుడ్. చరణ్ వేరియేషన్స్ ఎట్లా ఉన్నాయి? చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. రామ్ చరణ్ కి గ్రోతే ఉంది. సో ఇది కూడా నేను ఒక సక్సెస్ స్టెప్ అని అనుకుంటాను. శంకర్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు అందరు వెళ్ళి వాచ్ చేయండి. ఐఎమ్ షూర్ గా యూ షుడ్ వాచ్. ఫ్యాన్ అవుతారు. బాగుందా? రామ్ చరణ్ ఎట్లుండు? రామ్ చరణ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఏం నచ్చింది సినిమాలో మీకు? శంకర్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేశారు రామ్ చరణ్లో. అండ్ ఐఎమ్ ఏ హ్యూజ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. చాలా మంచిగా తీసింది శంకర్ గారు. ఆయన ఇలాంటి సినిమా అయితే అసలు ఊహించలేదు. ఎప్పుడు కూడా ఇలాంటి స్టోరీ తీసిండు, కానీ ఈరోజు మనకు మంచిగా సమాచారం, మంచి మెసేజ్ ఇచ్చిండు. ఎలక్షన్లలో ఎలా ఉండాలి, ఎలా నాయకుడిని ఎన్నుకోవాలనే దాని మీద మనకు చాలా మంచి అవగాహన కల్పించారు. ఇలాంటి సినిమా ఇంకా ముందు వస్తే ఇంకా బాగుపడేది. ఇప్పుడు రావడం అనేది చాలా చిన్న ఆశ కలిగింది. అదే ఈ యొక్క సినిమా ముందుగా వచ్చినట్టుగా ఇంకా మంచి పరిపాలన అనేది మనకు అందేది. ఈ యొక్క సినిమా అందరితో కూడా మా అందరికి చాలా మంచిది. రామ్ చరణ్ తరఫున మేము అందరం ఒకటే చెప్తున్నాం, సినిమా బాగా చేసావన్నా, సినిమా వల్ల ఇంకా నువ్వు చాలా వెళ్ళిపోయావు. చాలా రామ్ చరణ్ యాక్టివ్గా చేసి ఈ సినిమాకి చాలా బాగుంది, చాలా బాగుంది. రేపు బాలకృష్ణ గారిది ఉంది కదా, దీనిపైన పోటీ పడుతుంది డాకు మహారాజు. దేని పోటీ దానికన్నా రామ్ చరణ్ ఇచ్చే సినిమా హీరో కానీ వారికి ఆదాగా రాలా. ఈ సినిమా ఎట్లుంటుంది అనేది మాకు తెలియదు, కానీ రేపు జనాలే చెబుతారు. రామ్ చరణ్ మాత్రం సూపర్గా చేశాడు. జై రామ్ చరణ్. యాక్చువల్లీ స్టోరీ అంతా బాగానే ఉంది, కానీ క్లైమాక్స్ కొంచెం బెటర్గా వేసుంటే మంచిగా ఉండేది. ఇంకా సాంగ్స్ అంతా సింక్ అవ్వాలి. బట్ స్టోరీ వాస్ గుడ్ యాక్చువల్లీ. అంటే పొద్దున్నంత బ్యాడ్ రివ్యూ అంత బ్యాడ్ అయితే ఏం లేదు. థ్యాంక్ యూ. స్ప్రెడ్ చేస్తారు, అదే ఆన్లైన్లో ట్రోల్ చేస్తారు, బాగాలేదు. చాలా బాగుంది, రియల్గా బాగుంది.